ఒక నెల విరామం తర్వాత బంగ్లాదేశ్ తో జరగబోయే 2 టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు చెన్నైకి ఇప్పటికే చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్ తో తొలి టెస్టు జరగనుంది చెన్నైలో. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో సహా జట్టు మొత్తం చెన్నైలోని ఏఎం చిదంబరం స్టేడియానికి చేరుకొని కోచింగ్ సిబ్బందితో సమావేశం కూడా అయ్యారు. ఇక అకస్మాత్తుగా ఈ బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ కు ముందు కొత్త బౌలింగ్ కోచ్ మోను మార్కెల్ టీమిండియాలో చేరాడు. భారత జట్టు కొత్త బౌలింగ్ కోచ్ గా ఈ దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోను మార్కెల్ నియమితులయ్యాక మొదటిసారి టీమిండియాతో కలిశాడు. నిర్జీవమైన పిచ్ల నుంచి కూడా బౌన్స్ చేయగల మార్కెల్ ను అతను బౌలింగ్ లో ఆడడం బ్యాట్స్మెన్లకు ఎప్పుడు కూడా సవాల్గా ఉండేది. అయితే మోను మార్కెల్ క్రికెటర్ గా పదవీ విరమణ చేసిన తర్వాత బౌలింగ్ కోచ్ గా కూడా అద్భుతంగా పనిచేస్తున్నాడు. అతని బౌలింగ్ కోచ్ లో పాకిస్తాన్ పేస్ సంచలనం నసీం షా రాటుదేలిన విషయం తెలిసింది. కోచ్ గా చాలా చురుగ్గా ఉండే మోను మార్కెల్ టీమిండియా బౌలింగ్ దళాన్ని ఎలాంటి సూచనలతో ముందుకు తీసుకెళ్తాడో చూడాలి. ఇక భారత్ వర్సెస్ బంగ్లా టెస్టు సిరీస్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. బీసీసీఐ మొదటి రోజు ప్రాక్టీస్ ఫోటోలను పంచుకుంది.